వడ్డెరల జోలికి ఎవరొచ్చినా సహించేదే లేదని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ నాయకులు మారయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా మందపల్లి రోడ్లో DXN కంపెనీ వద్ద రోడ్డుపై వెళ్తున్న తమ ట్రాక్టర్ను ఆపి అకారణంగా మందపల్లి గ్రామానికి చెందిన గాంధీరెడ్డి దాడి చేశారని వడ్డెర కులస్తులు ఆరోపించారు. ఈ మేరకు గాంధీరెడ్డిపై సిద్దిపేట 2 టౌన్లో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అతనిపై చర్యలు తీసుకోలేదని వడ్డెర సంఘం నాయకులు సిద్దిపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేఆర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అంబేద్కర్కు పూలమాలలు వేసి మీడియాతో మాట్లాడారు. ఒక అగ్రకులాలలోని ఒక వ్యక్తి మా సోదరుడు, మా వడ్డెర కులానికి చెందిన సోదరుడు, ఈ తెలంగాణ రాష్ట్రం సిద్దిపేటలోని పక్క మారుమూల గ్రామం, ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడిపల్లి అనే గ్రామంలో మా వృత్తి రాళ్ళు కొట్టుకోవడం, మట్టి పని చేయడం. మా తాతల నుంచి మా వృత్తే ఇది. మా వృత్తితోటే మేము ఈ దేశ నిర్మాణం చేసినాం. మేము ఒక గ్రామమే కాదు, గ్రామం చూసుకున్నా, మండలం చూసుకున్నా, జిల్లా చూసుకున్నా, హైదరాబాద్ చూసుకున్నా, ఢిల్లీ చూసుకున్నా, మా చేతి కష్టం మీద, వడ్డెరల చేతి కష్టం మీద నిర్మాణమైనది. ఈ విషయం ప్రపంచానికి అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మా వృత్తి రాళ్ళు కొట్టుకోవడం, ఐడర్లు కొట్టుకోవడం, 100% కొట్టిన దాన్ని అమ్మడం. మేము అమ్మకపోతే ఎవరైనా సరే ఇండ్లు కట్టడం కానీ, క్రెషర్లు కట్టడం కానీ, బంగ్లాలు కట్టడం కానీ, రోడ్లు కట్టడం కానీ మా వడ్డెరల పాత్రలు ఏంది ఎక్కడ ఏమైనాయి. అటువంటిది మా వృత్తి మా పిల్లగాడు చేసుకుంటా. మా రవి అనే కుంచపు రవి అనే వ్యక్తి ప్రతినిత్యం చేసుకుంటున్నాడు. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి తాతల నుంచి కూడా అదే వృత్తి చేసుకుంటున్నాం. కొట్టుకొని రాయి తీసుకొని పోతా ఉంటే గాంధీరెడ్డి అంటాడు మా దగ్గరికి అడ్డం వచ్చి, ఏం రరే అని నోటితో అనకూడని పదజాలం వాడుతూ, అమ్మ భార్య అనుకుంటా రకరకాలుగా మాట్లాడుతూ, అదే రకంగా కాకుండా కులాని పేరు పెట్టి ఒక వడ్డెర కులానికి సంబంధించి మా వడ్డెరని ఇంకా అననాని నోటితో చెప్పడానికి మీడియా ముందు మాకు చెప్పాలంటే కూడా రావట్లేదు మాకు మాటలు. ఆ రకమైన బూతులు మాట్లాడుతూ, వడ్డెరని చెప్పేసి కించపరుస్తూ బూతులు మాట్లాడుతూ మాకు దేశంలోని మా వడ్డెరలందరినీ కూడా కించపరిచే రకమైన వ్యాఖ్యలు మాట్లాడండి. ఇది ఇవాళ ఆ వ్యక్తిని మీద మా వాళ్ళు వచ్చి కేసు పెట్టారు. ఆడు మమ్మల్ని కులంతోనే తిట్టడం కాకుండా, మా పిల్లగాని కులం పేరు పెట్టి తిట్టడం కాకుండా చేతి చేసుకోవడం కూడా జరిగింది. ఎందుకోసం అయ్యా అంటే ఏమి లేదు, మా వాడు తీసుకుపోయి ఊర్లో రాళ్ళు అమ్ముతా ఉన్నాడు. మా కష్టంతో చేసుకున్న మా వృత్తితోటి కొట్టుకొని రాళ్ళు కొట్టుకుంటే ఈ రాళ్ళని తీసుకుపోయి పుఖ్యానికి ఇవ్వాలన్నట, వాడు తీసుకుపోయి ఎక్కువ రేటుకి అమ్ముకుంటాడట. కష్టం మాది, ఫలితాలు మీయి. గతంలో నుంచి కూడా స్వతంత్రం వచ్చి నుంచి కూడా జరుగుతున్నది ఇదే. కష్టమంతా వడ్డెరలు చేస్తున్నాడు, ఫలితాలంతా బయట వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. దీని మార్పు రావాలా? ఆ మార్పు రావాలని చెప్పేసి మా రవికి అండగా తెలుగు రాష్ట్రాల్లోనే వడ్డెరలు మొత్తం ఉన్నారని చెప్పేసి మేము నిరూపించుకున్నందుకే ఎదుటోడు ఎవడైతే ఆ రెడ్డి ఉన్నాడో, ఆ రెడ్డి క్యాండిడేట్ గాంధీరెడ్డి, ఆ గాంధీరెడ్డి కానీ వాడు ఇంకెవడన్నా కానీ అగ్రవర్ణాలు అందరూ మేము తప్పు పట్టట్లేదు. రెడ్డిలు అందరూ తప్పు కాదు, వెలుములు అందరూ తప్పు కాదు, అగ్రవర్ణాలు అందరూ తప్పు అనట్లేదు. కానీ దాంట్లో కొందరు మూర్ఖులు ఉన్నారు. ఆ మూర్ఖులు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రతి సందర్భంలో మేము ఏ రకంగా జాతీయ సంఘం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, జాతీయ రాష్ట్రం నుంచి నాయకులు పిట్ల శ్రీధర్ అన్న, అలాగనే మా తెలంగాణ రాష్ట్రం నుంచి వడ్డెర నాయకులు అందరూ సిద్దిపేట జిల్లాకు కథలు రావడం జరిగింది. మాకు మొన్న మందపల్లి పిండాల గాంధీరెడ్డి అనే వ్యక్తి కుంచపు రవి మీద దాడి చేసిండు. ఆయనని తన్నడమే కాదు, కొట్టడమే కాదు, ఆయన మీద అనరాని మాటలతో అని దూషించిండు. ప్లస్ కులాన్ని కూడా కించపరిచిండు. దానిపైన కంపల్సరీ మేము మొన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అరెస్ట్ చేయలే. పోలీసు వ్యవస్థ ఎటుపోతుంది? మా న్యాయం మీద నమ్మకం ఉంది. రెక్కాడితేనే డొక్కాడని వడ్డెరల పైన ఇంత కించపరుస్తున్న అగ్రకులాల పైన ఎందుకు మీరు చట్టం తీసుకుంటలేరు? దీనిపైన మేము డిమాండ్ చేస్తూ రేపు రానున్న రోజులలో గాంధీరెడ్డిని 24 గంటలు అరెస్ట్ చేయకపోతే సిద్దిపేట పిలుపును కాదు, తెలంగాణ పిలుపుకు బంద్కు నిరసన చేసి ఎంత యుద్ధానికైనా సిద్ధంగా బయలుదేరుతామని చెప్పేసి బీసీ, ఎస్టీ, మైనార్టీలు అన్ని కులాల సంపన్న ధైర్యంతో వాళ్ళ తృప్తితోటి ముందుకు పోయి మా వడ్డెర కులాన్ని కించపరిచిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేదాకా మేము ఊరుకునే సవాల్ లేదు. అడగించుకొని ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మందపల్లి దగ్గర ఇక్కడ గోదాములు కడుతున్నారు, అక్కడికి రౌత్ ఫోన్ తెమ్మని చెప్తే నేను అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. గాంధీరెడ్డి మధ్యలో నన్ను ఆపి ఈ రోడ్డుని బాబు వేసిండా, అక్రమంగా మేము ఉండంగా నువ్వు రౌతు వేయడం ఎందుకు, మీకు జాగలు లేవారా, భూములు లేవారా, మీరు ఎందుకు వస్తున్నారు మా ఊరి పైనకి అని కించపరిచి ఆయన ఇష్టానుసారంగా తిట్టి నన్ను కొట్టి జరిగింది. దానికి నాకు బంధుమిత్రులందరూ, నా సోదరులు అందరూ వచ్చి, నా వడ్డెర కులస్తులు వచ్చి కులం పేరు పెట్టి కించపరిచి తిట్టడం జరిగింది.
దానికి మా జిల్లా అధ్యక్షులు, మా జిల్లా నాయకులు, తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీ వర్గ నాయకులు అందరూ వచ్చి నాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది.